నడుపుదామనే ఆలోచన మీకు ఉన్నట్లయితే మీరు రెస్పాండ్ అవుతారు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇంత ఘోరంగా టోటల్గా 785 మంది ఎంపీస్ ఉన్నారు మన దగ్గర, మన పార్లమెంట్లో. లోక్సభే కావచ్చు, రాజ్యసభే కావచ్చు. సో మొత్తం 785 మంది పార్లమెంట్ సభ్యులు మీ నియోజకవర్గాల్లో పిల్లలు ఎగ్జామ్ రాయలేదా? రాస్తే మీకు బాధ్యత లేదా? మీరు కనీసం ఓదార్చే స్టేట్మెంట్లన్నీ ఇచ్చారా పిల్లలకి? ఇక ముందు జరగకుండా చూస్తామనే ధైర్యం మీకుందా? అలాంటి మాటలు చెప్పే ధైర్యం లేదు. ఎందుకంటే మీరు నీచ రాజకీయాలు, ఒక సామాన్య మానవుడు కష్టపడి, వాడు రోజంతా కష్టపడి పనిచేసిన దాంట్లో వచ్చిన ట్యాక్స్తో మీరు ఎంజాయ్ చేస్తున్నారు. నిజంగా ఇది కరెక్ట్. ఇది ఒక సామాన్య మానవుడు కట్టిన ట్యాక్స్తో మీరు ఎంజాయ్ చేస్తున్నారు. అంతకుమించి మీరు వేరే బాధ్యత ఏం లేదు. ఏసీ కార్లు, ఏసీ పార్లమెంట్లు, ఏసీ అసెంబ్లీలు, మీ వెనక 10 కార్లు, 20 కార్లు, వ్యవస్థ, గవర్నమెంట్ వ్యవస్థ, ఎంత దేనికోసం? మీరు ఎవరి కోసం పనిచేస్తున్నారు? ఒక భావి భారత డాక్టర్ కావాలనే ఆశతో ఒక విద్యార్థి కష్టపడి ఎగ్జామ్ రాస్తే మీకు కొంచెం కూడా బాధ్యత లేకుండా ఎలా ఉంటారు మీరు? ఎవరైనా పేపర్ స్టేట్మెంట్స్ ఇచ్చారా? విద్యార్థులను ఓదార్చే స్టేట్మెంట్స్ ఏమైనా ఇచ్చారా పబ్లికల్గా? టీవీ న్యూస్లో ఏమైనా ఇచ్చారా? ఓకే. టోటల్ ఎవ్రీ స్టేట్లో మీకు 20 నుంచి 30 సీఎంలు ఉన్నారు. దగ్గర 30 సీఎంలు ఉన్నారు, అన్ని స్టేట్స్ కలిపి, టెరిటరీ కలిపి. ఏ సీఎం అయినా కనీసం అధికారిక ప్రకటన చేశారా? మేము దీని మీద స్పందిస్తాము, ఇంకా ముందు ఇలా జరగకుండా చూస్తాము, గవర్నమెంట్ కట్టడి చేస్తాము, సెంట్రల్ గవర్నమెంట్ని. ఎవడన్నా మాట్లాడా? ఎవడి కోసం పనిచేస్తున్నారు మీరు? ఎక్కడున్నారు అసలు మీరు? ఈ దేశంలో ఉన్నారా? తర్వాత పొలిటికల్ లీడర్స్ ఎంతమంది? దగ్గర ఒక 15-20 మంది మాత్రమే ఇప్పటివరకు స్పందించారు, యాజ్ పర్ పేపర్ స్టేట్మెంట్స్. న్యూస్ పేపర్ స్టేట్మెంట్సే కావచ్చు, మీడియా స్టేట్మెంట్స్ కావచ్చు. అది కూడా సోషల్ మీడియాలో. అఫీషియల్గా అంటే మీకు బాధ్యత లేదా విద్యార్థులపైన? మీ నియోజకవర్గాల్లో విద్యార్థులు పరీక్ష రాయలేదా? అసలు ఎవరి కోసం మీరు పనిచేస్తున్నారు? ఓన్లీ ఆ ఎంపీ ఏదో లిక్కర్ కేసు అని, ఈ ఎంపీ లిక్కర్ కేసు అని, వాడు దోశాడని, ఈడు దోశాడని, ఇలాంటి వాటిపైనే మీ దృష్టి ఉంటుందా? భవిష్యత్తు తరాలు నిర్మించే విద్యార్థులపైన మీ యొక్క ధ్యాస ఉండదా? ఎందుకు ఇలా చేస్తున్నారు? నీచమైన రాజకీయాలు చేయడానికి మాత్రమే మీరున్నారా? మంచి భవిష్యత్తును